నీల్ చౌదరి. ఓ రంగా చెప్పాలంటే ఇవన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు కదా. గత ప్రభుత్వం చేసినటువంటి 224 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సిస్టంలో ఒక్కసారిగా నీల్ చౌదరి బద్దలు కొట్టాడు. తన మిలిటరీ యాటిట్యూడ్ని ప్రవేశపెట్టాడేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే ఇవి ట్రెమండియస్ చేంజెస్, షాకింగ్ చేంజెస్. ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు నిజాం వద్దని, కాబట్టి ప్రజలకు అనుగుణంగా పాలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని నియంత పోకడలు పోయి కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల నియంత పోకడలు నీల్ చౌదరి పోయాడేమో నాకు అనిపిస్తుంది. అందువల్ల ఆ నియంతృత్వం వల్ల కమ్యూనిస్టులను ఇబ్బంది పెట్టడం, రజాకారులను చంపడం, అలానే జాగీర్దారీ వ్యవస్థ రద్దు, అలానే హవేలీ భూములు, సర్ఫేఖాస్ భూములు రద్దు, 2 కోట్ల ఎకరాలు పేదలకి పంచడం, ఆ తర్వాత వచ్చి కరోడ్గిరి వ్యవస్థ, పోస్టల్ వ్యవస్థ, టెలిగ్రాఫ్ వ్యవస్థ, ఆ తర్వాత నిజాం చెందిన సొంత సైన్యం వ్యవస్థ, కరెన్సీ హాలీ సిక్కా ఇవన్నీ రద్దు చేయడం, అలానే తెలుగు భాషలోను, మరాఠీ భాషలోను, కన్నడ భాషలోను 10th క్లాస్ వరకు, మెట్రికులేషన్ వరకు చదువుకునే అవకాశాన్ని కల్పించడం, నిజాం జమానా నుంచి కొనసాగుతున్న శుక్రవారం సెలవును రద్దు చేసి సండే చేయడం, సండే సెలవుగా ప్రకటించడం, చాంద్రమాసం ప్రకారం నిజాం కాలంలో ఏర్పడిన ఫస్లీ పేరిట ఏర్పడిన 12 నెలల క్యాలెండర్ని రద్దు చేసి ఆంగ్ల క్యాలెండర్ని ప్రవేశపెట్టడం. వాటే ట్రెమండియస్ చేంజెస్. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ మామూలు చేంజెస్ కాదు, అద్భుతమైన చేంజెస్ ఇవన్నీ. కాబట్టి అద్భుతమైన చేంజెస్ చేసుకొస్తూ మరికొన్ని పరిపాలనాపరమైన అంశాలు కూడా నీల్ చౌదరి చేయడం జరిగింది. మరికొన్ని పరిపాలనా అంశాలు కూడా నీల్ చౌదరి చేయడం జరిగింది. వాటిల్లో పురావస్తు శాఖకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశాడు. కారణం కన్నడ జిల్లాలు కానీ, మరాఠా జిల్లాలు కానీ, తెలంగాణ జిల్లాలు కానీ, మొత్తం హైదరాబాద్ రాష్ట్రం కానీ చాలా గొప్ప చారిత్రాత్మక వారసత్వపు సంపద కలిగినటువంటి ప్రాంతం, వాస్తు సంపద కలిగినటువంటి ప్రాంతం. పురావస్తు ఆధారాలు ఈరోజు కూడా తెలంగాణ జిల్లాల్లో బలంగా భద్రంగా ఉన్నటువంటి ఆధారం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు నీల్ చౌదరి హైదరాబాద్లో ఉన్న పురావస్తు శాఖకు నిధులు కొన్ని కోట్ల రూపాయలు జారీ చేసి బీదర్ కోటకు మరామతులు చేయించాడు.